ఈ మధ్య చిన్న పిల్లలు కూడా ఫోన్ లేకపోతే అన్నం కూడా తినట్లేదు. ఎంతగా అడిక్ట్ అవుతున్నారంటే అసలు ఏజ్ తో సంబంధం లేకుండా అన్ని సోషల్ మీడియా యాప్స్ ని కూడా యూస్ చేస్తూ ఉన్నారు. అసలు ఆ యాప్స్ వల్ల ఏజ్ కరెక్టా కాదా అన్న క్వశ్చన్ వస్తే మాత్రం ఖచ్చితంగా కాదు అనే చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. మిస్ఇన్ఫర్మేషన్ అయి ఉండొచ్చు, 18+ కంటెంట్ అయి ఉండొచ్చు, ఇంకా చాలా అన్నెసెసరీ కంటెంట్ అయితే చాలానే ఉంటుంది. ఇక ఇది వారి బ్రెయిన్ ని ఎంతగా ఇంపాక్ట్ చేస్తుంది అనేది మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇక దీనికి చెక్ పెడుతూ ఆస్ట్రేలియా ప్రధాని యాంథనీ ఆల్బనీస్ పెద్ద నిర్ణయం అయితే తీసుకున్నారు. ఇకపై దేశంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని అయితే పూర్తిగా నిషేధించారు. కొత్త చట్టం ప్రకారం అంటే ఆన్లైన్ సేఫ్టీ అమెండ్మెంట్ బిల్ 2024 ప్రకారం డిసెంబర్ 10 నుంచి అమల్లోకి అయితే రానుంది. ఇక ఈ చట్టం అయితే ఫేస్బుక్, ఎక్స్, ఇన్స్టాగ్రామ్, టిక్టాక్, స్నాప్చాట్, రెడిట్, యూట్యూబ్ వంటి అన్ని ప్రధాన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లకు అయితే వర్తిస్తుంది. ఇక బిల్లుకు ఆస్ట్రేలియా పార్లమెంట్లో అయితే భారీ మెజారిటీతో ఆమోదం అయితే లభించింది. ఇక ప్రతినిధులు సభలో 102 ఓట్లు, సెనెట్లో 34 అనుకూల ఓట్లు అయితే వచ్చాయి. ఇక చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం కంపెనీలపై 50 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే 273 crores ఇండియన్ కరెన్సీలో వరకైతే జరిమానా విధిస్తామని ప్రభుత్వం అయితే హెచ్చరించింది. ఇలా సోషల్ మీడియాపై వయస్సు పరిమితి చట్టాన్ని అమలు చేసింది ప్రపంచంలో తొలి దేశంగా అయితే ఆస్ట్రేలియా రికార్డుకి ఎక్కింది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఒక రూల్ మన కంట్రీలో కూడా వస్తే ఎలా ఉంటుందో కింద కమెంట్ చేసి చెప్పండి.